ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఇప్పుడు నాతో ఉన్న ఒక వ్యక్తి గురించి చెప్పాలి అంటే, గొప్ప వాళ్ళు ఎప్పుడూ కూడా మన సుమన్ టీవీలో కొన్ని వందల ఎపిసోడ్స్ చేసాం. అన్ని ఎపిసోడ్స్ని కూడా ఆడియన్స్ అంతగా ప్రేమించారు, ఆదరించారు. ఇంకా మళ్ళీ మళ్ళీ చేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ నాతో ఉన్న వ్యక్తి లంకా భద్రాద్రి రామచంద్రమూర్తి. ఏంటి ఈ యాక్టర్ గురించి మీకు తెలియదు అనుకుంటున్నారా? మనకు తెలుసండి, అలియాస్ ఎల్బి శ్రీరామ్ గారు. సో ఇంకెందుకు ఆలస్యం, 32 సంవత్సరాల లెగసీ, ఆయన చేసిన సినిమాలు, ఎన్నో అద్భుతమైన పిక్చర్స్. అసలుకి ఆయన స్క్రీన్ మీద కనపడితే విజిల్స్ చేసిన రోజులు, ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన రోజులు మనం అడిగేద్దామా? నమస్కారం. నమస్కారం ఎల్బి శ్రీరామ్ గారు. నమస్కారం. సంచలన రైటర్ అని చెప్పుకోవచ్చు, ఒక సంచలనమైన కమెడియన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సంచలనాలను సృష్టిస్తున్నారు డిజిటల్లో కూడా అని చెప్పుకోవచ్చు. యూత్కి నేను ఏమాత్రం తగ్గేది కాదు, నేను కూడా ఏంటో ప్రూవ్ చేసుకుంటానని ఈ గెటప్తో. ఎలాంటి ఎల్బి శ్రీరామ్ గారు ఎలా చూస్తున్నామో మా అందరికీ తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 33 ఇయర్స్ ఈ జర్నీ బ్యాక్ వెళ్ళి చూసుకుంటే, వాట్ ఈజ్ ఎల్బి శ్రీరామ్ గారు, ఎల్బి శ్రీరామ్ లైఫ్ ఏంటి, స్ట్రగుల్స్ ఏంటి, అచీవ్మెంట్స్ ఏంటి అనిపించినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఒక రూమ్లో కూర్చొని హ్యాపీగా మీ నంది అవార్డ్స్ లేకపోతే మీ మూవీకి వచ్చిన అవార్డ్స్ చూసుకున్నప్పుడు. ఒక పొలాన్ని దున్ని విత్తనాలు జల్లి పంట పండించి తెచ్చుకుని వంట వండుకొని వడ్డించుకొని కూర్చుని తింటున్నటువంటి కష్టపడి మెట్టు మెట్టు ఎక్కి ఇప్పుడు ఒకేలాగా జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కష్టంలో సుఖంలో ఓ ఎత్తుకి ఎక్కిన ఓ మెట్టు దిగిన ఎప్పుడు కూడా కుంగిపోవడం లేకుండా ఒక స్పృహతో, ఒక అవేర్నెస్తో, ఏ వయసుకు తగ్గ ఆ వయసు చిన్నపాటి మెచ్యూరిటీతో 40 మంది కమెడియన్ల మధ్య పెరిగాను. ఒంటరిగా రైటర్గా గదిలో కూర్చుని పెరిగాను. నాటకాలు ఆడుతూనే పెరిగాను. సంసారంతో గడుపుతూ ఎంజాయ్ చేస్తూనే గడిపాను. ఉన్నదాంతో సరిపెట్టుకుంటూ బతికాను. బాగా ఉన్నప్పుడు కూడా అదే పప్పు, అదే కూర, అదే పులుసు, అదే పెరుగు, మజ్జిగలో అరటిపండు, అలాగే ఉన్నాను. ఒక రకంగా పెద్ద మాటలో చెప్పాలంటే జీవన సాఫల్యం. సో ఎల్బి గారు అంటే మీరు ఒక మాట అన్నారు ఇక్కడ, 4 పదులు ఉన్న కమెడియన్స్. ఈ రోజుల్లో కదా, మా ముందు జనరేషన్ కూడా 4 ఉన్న కమెడియన్స్తోనే చాలా పోటీతత్వం ఉంటుంది. ఒకరి మీద ఒకరికి ద్వేషం ఉంటుంది, ఒకళ్ళు ఎదుగుతున్నారని ఇంకొకరికి జలస్ ఉంటుంది. తట్టుకోవడం చాలా కష్టం ఈ ఫీల్డ్లో. అలాంటిది 4 పదులు ఉన్న కమెడియన్స్, 40 మంది ఉన్న కమెడియన్స్లో ఎలా మీరు ఇంతగా ఎదిగారు? ఆ స్ట్రగుల్స్ అంటే ఏమన్నా గట్టిగా పడి ఉంటారుగా మరి? అంటే నాకు దొరికిన మహానుభావుడు నా గురువు ఈవీవి సత్యనారాయణ గారు. ఆయన కూడా ఇలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన ఆయన ఇంకా డైరెక్టర్ కాకముందే ఫ్యామిలీ మొత్తాన్ని, ఎంత పెద్ద ఉమ్మడి కుటుంబాన్ని పట్టుకొచ్చి దగ్గర పెట్టుకుని కో డైరెక్టర్గా ఉంటూ పోషిస్తూ గుట్టుగా సంసారాన్ని గడుపుకుంటూ అనుకున్న తపన కోసం కృషి చేస్తూ అలాగా ఆ రోజుల్లో ఆయన నేను కలవడం బట్టి ఒక కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నాం మనం. ఈ కాంబినేషన్ ఏదో వర్కౌట్ అయ్యేలా ఉందని ఒక ఆశతో ఉండడం, ఓకే, అది నెరవేరడం, మేము వండర్స్ సృష్టించడం, ఆయన నన్ను ఎక్కడో నిలబెట్టడం, అలా అక్కడి నుంచి అలా బ్లెస్ చేస్తూ ఉండడం, ఇదంతా నిజమా అన్నట్టు అనిపిస్తుంది. నిజమే. ఐ థింక్ 1990 కోకిల మూవీ రైటర్. అవును, అంతే కదా. అవును, 91లో ఈ మూవీ. ఆ ఒకటి కాదు, 90లోనే కోకిల. తర్వాత ఏప్రిల్ 1 91 తర్వాత ఇంకా ఈయన దగ్గర, ఈవీవి గారి దగ్గర అప్పుల అప్పారావు. నాకు ఈ కోకిల ఈ టైంకి ముందు నుంచి ఆయనతో పరిచయం ఉంది, ఈవీవి గారితో. ఆ పరిచయం వల్ల ఆయన డైరెక్షన్ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. నేను ఆయన దగ్గర పడితే బాగుంటుంది, మనం రచయితగా వచ్చినందుకు రకరకాలుగా మనం ప్రూవ్ చేసుకోవచ్చు అనే ఆశ కలిగింది నాకు. మా ట్రావెల్ అట్లా జరిగి మేము కలవడానికి మాత్రం 2 ఏళ్ళు ఎంతో పట్టింది. ఓకే, పట్టి అట్లాగే అప్పులప్పారో ఆయన 4వ సినిమా 4వ సినిమా అప్పుడు కలిసాం. ఇంకా తర్వాత అంటే ఇక్కడ మీరు మెయిన్ సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ అంటే, కమెడియన్స్లో యాజ్ ఎ రైటర్గా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు లేరు, మీరు తప్ప. పెద్ద పెద్ద మూవీస్ చేశారు మీరు యాజ్ ఎ రైటర్గా. హిట్లర్ కానీ, హలో బ్రదర్ కానీ, మంచి మూవీ అప్పులప్పారావు. అంటే మీకు ప్లస్ అయ్యి ఉంటుందా? మీకు కూడా క్యారెక్టర్స్ మీరే రాసుకోవచ్చు హ్యాపీగా, మంచి డైలాగ్స్. ఎందుకంటే డైలాగ్స్ పేలితేనే ఆడియన్స్లో వాళ్ళ హార్ట్లో ప్లేస్ సంపాదించుకోవచ్చు. అది ప్లస్ అయింది మీకు బాగా. అవును.
సీక్రెట్ చెప్పేశాను చూడండి. నాకు నేను రాసుకునే పరిస్థితికి నేను యాక్టర్ని అయిపోయాను కదా, ఎవరో రాయాలి. నేను ఎవరికో రాసిన టైంలో రైటర్ని, యాక్టర్ని కాదు. అప్పుడు ఆ ఉధృతం చూసి మా అన్నయ్య వాళ్ళు కంగారు పడేవారు. మా పెద్దన్నయ్య మాకు ఒక గైడ్ మా అందరికీ. అంటే ఈ మా నాన్నగారు పెద్ద వేద పండితులు, ఆయన జానర్ వేరు. మేము ఇందులో మా అందరికి నాటకాలు ఇలాంటివి ఎంకరేజ్మెంట్స్ ఇవి మా పెద్దన్నయ్య. వాడు నెంబర్ 1, నేను 6, లాస్ట్ 7వ వాడు, ఒక అక్క అందరి పైన. వాడు ఎప్పటికప్పుడు ఏమిటే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, అబ్జర్వ్ చేస్తూ, ఎక్కడ ప్రదర్శన వేసిన వాడు నాటకాలు ఆడి మాకు అలవాటు చేసి వాడు తప్పుకుని మేము ఆడుతుంటే బ్లెస్ చేయడం, ఇంకా నాటకాలు మానేసి ఆడడం, ప్రదర్శన సరిగ్గా ఇవ్వకపోతే ఇంకా కొంతకాలం ఆడచ్చు ప్రైజ్ కొడితే, ఇలాగా ఎంకరేజ్మెంట్. వాడు నేను సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఆవక్కటి అడక్కు ఇవన్నీ చూసి ఏమిటి వీడు మొత్తం స్టాక్ అంతా గుప్పించేస్తున్నాడు, ఇంకా పెద్ద సినిమాలు పడితే ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు, ఎలా రాస్తాడు అనేది కంగారు పడేవాడు. వాడు నేను కంగారు పడాలి కానీ వాడు కంగారు పడేవాడు. అంత స్టఫ్ ఉందన్నమాట మనలో అప్పుల్లో. ఏమో మరి తప్పని అంతే, లేకపోతే తోడమే బావిలోంచి. సార్ ఒక 500 పైగా సినిమాలు తీసుంటారా ఈ 33 ఇయర్స్లో? యాక్టింగ్ యాజ్ యాక్టర్గా కరెక్ట్గా లెక్క పెట్టలేదు, 400 తర్వాత లెక్క పెట్టలేదు కానీ చేసి ఉంటాం. అంటే ఇన్ని సినిమాలు తీశారు, ఇంత పెద్ద సక్సెస్ రేట్ ఉంది, యాజ్ ఎ కమెడియన్గా, యాజ్ ఎ రైటర్గా పెద్ద సక్సెస్ రేట్ ఉంది. ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్ళా కానీ ఎల్బి శ్రీరామ్ గారు అంటే ఒక గౌరవం ఉంది. అది బట్ ఎందుకని ఒక 6-7 సంవత్సరాల నుంచి పెద్దగా సినిమాల్లో కనిపించట్లేదు, పెద్ద పెద్ద సినిమాలు చేయట్లేదు, పెద్ద స్టార్స్తో వర్క్ చేయట్లేదు, పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేయట్లేదు? అంటే ఎల్బి శ్రీరామ్ గారు ఒక చాలు అని రెస్ట్ తీసుకుందామని దూరంగా ఉన్నారా, లేకపోతే తెలుగు ఇండస్ట్రీ ఎందుకులే కొత్త కొత్తలు వచ్చేసారు కదా మనకి, ఎక్కడి నుంచో నార్త్ నుంచో, తమిళ నుంచో, కన్నడ నుంచో, ఇప్పుడంతా కొత్త ట్రెండ్ నడుస్తుంది, వాళ్ళని పెట్టుకుందాంలే, ఎందుకులే పాత చింతకాయ పచ్చళ్ళు అయిపోయారు మన వాళ్ళంతా అని మన వాళ్ళని పక్కన పెట్టారా? మొదలైంది. ఏం చెప్పను అంటే అందరు అడుగుతున్నారు, అందరు ఈ 6 ఏళ్ళుగా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. నేను అందరికీ ఒకటే సమాధానం చెప్పాల్సి వస్తుంది. అడగడం రకరకాలుగా అడుగుతున్నారు ఇదే విషయాన్ని. జిస్ట్ ఇదే, దాని తాత్పర్యం అదే. అడిగే ప్యాటర్న్లో నీ స్టైల్లో నువ్వు, ఇంకొకరి స్టైల్లో అలా అడుగుతున్నారు. నేను అందరికీ ఇదే కథ చెప్తున్నాను. ఆవు యాసనలా అనగనగా ఒక ఆవు అన్నట్టుగా చెప్తున్నాను. మరి ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్పాలి. నేను చెప్పడం కంటే గెస్ట్ చేసి ఎందుకు అయ్యి ఉంటుందో చెప్తే నేను ఆనందపడతాను కదా. బహుశా అందుగా అంటే నాకు తృప్తిగా ఉంటుంది. ఎందుకు ఉండుంటాను, నేను హెల్తీగానే కనపడుతున్నాను కదా, యాక్టివ్గానే కనపడుతున్నాను కదా, యూత్ఫుల్గా కనపడుతున్నాను కదా, తపన కనిపిస్తుంది కదా. విశ్వనాథ్ సత్యనారాయణ గారు వేషం వేసేసానంటే ఎంత ధైర్యం, తపన, కృషి ఉండాలి. ప్రొడ్యూస్ చేశాను కదా. ఇదంతా ఏంటి, ఇంత కష్టపడే దాంట్లో 1000వ వంతు కష్టపడి 4 హీరోలు పెద్దవాళ్ళని, నన్ను ఆదరించే వాళ్ళని అడిగితే 4 వేషాలు ఇస్తారు కదా. ఇస్తే నేను అక్కడే కంటిన్యూ అయిపోవచ్చు కదా. ఎందుకు ఇలాగా ఎంత కష్టపడాల్సి వస్తుంది, ఏమిటై ఉంటుంది అదే. అంటే నేను కూడా అవతలవాడు చెప్తే ఆనందిద్దామని చూస్తున్నాను. నేను కూడా ఎంతసేపు నా గురించి నేనే రికార్డ్ వేసుకోవడం కంటే. ఇండస్ట్రీ ఇదివరకు ఇట్లాగా పిలవట్లేదు అంటారు మీరు? ఇదివరకుట్లాగా ఒకప్పుడు మాకు సినిమాలు అంటే ఒక పట్టుమని ఒక 10 మంది కనిపించేవాళ్ళు ఏ సినిమాలో అయినా. ఎంఎస్ నారాయణ గారు, మీరు, కోట గారు, బాబు మోహన్ గారు, ఆహుతి ప్రసాద్ గారు, చనిపోయారు కానీ వేణుమాధవ్ గారు, ఇలా జయప్రకాష్ రెడ్డి గారు, కొండవలస గారు, తెలంగాణ శకుంతల గారు, వాళ్ళిద్దరు అంటే కొంతమంది చనిపోయారు. ఈ బతికున్న వాళ్ళని మేము చూడలేకపోతున్నాం తెర మీద. బ్రహ్మానందం గారు, కృష్ణ భగవాన్ గారు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారుగా, అందరూ చేస్తున్నారు. నేనే చేయట్లేదు. మీరు ఒక్కళ్ళు చేయట్లేదు, మిగతా వాళ్ళు చేస్తున్నారు. అరాకొర ఎక్కువగాను తక్కువగాను చేస్తున్నారు. నేను ఎందుకు చేయట్లేదు అంటే సీరియస్ క్యారెక్టర్లు కూడా నేను చేయడం అది వాళ్ళు అక్కడ ఫిక్స్ అయ్యారు. అక్కడ నా చేత సీరియస్ అంటే ఎమోషనల్ కాదు, ప్యాథటిక్ క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ ప్రతి సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఎవరు వేయాలి ఇది అనేప్పుడు వెంటనే నేను గుర్తొస్తున్నాను. అవును, ఎందుకంటే అది త్రూ అవుట్ సినిమా చేయక్కర్లేదు. 3-4 క్యారెక్టర్లు ఉంటే కథకి సరిపోతుంది అది. మరి నా త్రూ అవుట్ క్యారెక్టర్లు సినిమా అంతా కామెడీ ఇవన్నీ చేసి ఆ రోజుల నుంచి ఎవరితో కామెడీ చేయాలి నేను? కాంబినేషన్స్ ఏవి? ఎప్పుడు షూటింగ్కి వెళ్తే 10 మంది 15 మంది అలా కమెడియన్లు ఉండేవారు. వాళ్ళ మధ్య ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళకు ఉండేవి.
తర్వాత ఇప్పుడు ఆ కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు. ఎవరి పక్కన చేయాలి నేను? నా పక్కన ఎవరు చేయాలి? అంత అవసరం ఉంది ఆ కామెడీకి? కామెడీకి స్కోప్ ఉందా ఇప్పుడు? స్కోప్ ఉంటే మరి జబర్దస్త్ వాళ్ళందరూ ఇక్కడికి రావాలి కదా, అవునా కదా? అంటే ఇప్పుడు చెప్తుంటే నేను ఆలోచిస్తున్నాను, స్కోప్ ఉంటే మరి వాళ్ళందరూ దున్నేస్తున్నారు కదా జబర్దస్త్లో, వాళ్ళందరూ షిఫ్ట్ అవ్వాలి కదా ఇటు. వాళ్ళు కూడా వచ్చి వెళ్తున్నారు. అంటే మరి ఏంటి అయ్యి ఉంటుంది కారణం? అంటే కామెడీకి నిర్వచనాలు మారేయేమో. ఒకవేళ నాకు వేషాలు లేక పక్కన కూర్చోని లేదు, నీకు వేషం ఫిక్స్ చేసాం, అది రా, ప్రతి సినిమాలో నీకు 150 సినిమాల్లో వేషం ఇస్తాం, ఏటికి అంటున్నారు. ఏటికి 150 సినిమాలు చేయగలమా ఒకే వేషాన్ని? బోర్ కొట్టేస్తాం. ఇంతకంటే నేను చెప్పగలనా? అది కూడా ఒకే వేషం అంటే సుప్రీంకోర్టు జడ్జో ఏదో వేషం అనుకో, చేస్తాం, కోర్టు వేసుకుంటాం, 2 డైలాగులు ఇంత మూలముగా ఏదో చెప్పేస్తాం, సంతకం పెట్టి లేచి వెళ్ళిపోతాం, అయిపోయింది క్యారెక్టర్. డిగ్నిఫైడ్ క్యారెక్టర్. ఇది డిగ్నిఫైడ్ కాదు, ప్యాథటిక్ క్యారెక్టర్, దయనీయమైన పాత్ర, కష్టాల పాత్ర, నా ఫ్యామిలీకి ఇబ్బందులు, నాకు ఇబ్బందులు. అలాంటి చేయాలంటే మనసు ఒప్పుకోదు కదా సార్? ఒప్పుకోవాలి కదా. అంటే నేను పుట్టుకతోటే ఇండస్ట్రీకి రావడమే అలాంటి వేషంతో వచ్చాను అనుకో, వాడు బతుకు దానికి ఫిక్స్డ్ అలా ఇష్టమై వచ్చాడు అనుకోవచ్చు. నేను అనేక పాత్రలతో పాటు ఇవి చేయడం వల్ల కొన్ని మరి ఏ సినిమాలకు కనెక్ట్ అయ్యి వాళ్ళు అలా ఇచ్చి ఉంటారు, ఇచ్చాక ఇందులో ఫిక్స్ అయ్యారు. వరుసగా 20-30 చేసేసాక ఏమవుతుంది, ఫిక్స్ చేసేస్తారు కదా. మళ్ళీ వీడి కోసం కామెడీ, ఓ ట్రాక్, ఎవరితోటో కాంబినేషన్, ఇవన్నీ ఎందుకు? మనకు కథలో అది అవసరం ఉంది, ఆ అవసరానికి అతను బాగా చేస్తాడు, చేసుకొని నా డబ్బులేం తక్కువ చేయట్లేదు, నా రేట్లు, నా డేట్లు ఏం తక్కువ చేయట్లేదు, వాళ్ళకి కావాల్సిన వేషం ఇస్తున్నారు. నేను చేయడానికి ఇష్టపడితే హాయిగా ఇప్పుడు కూడా ఫుల్ బిజీగా, షార్ట్ ఫిల్మ్స్ ఎక్కలేదు, హార్ట్ ఫిల్మ్స్ ఎక్కలేదు, ఏం అక్కలేదు. వేషాలు బోల్డ్, ఇప్పటికీ 15 రోజులకు వేషం వస్తుంటుంది. ఒకటి 10 రోజుల వేషం ఉంటుంది, ఒకటి 1 రోజు వేషం ఉంటుంది, ఒకటి 5 రోజుల వేషం ఉంటుంది. ఫుల్ బిజీ ఉండొచ్చు నేను ఏడాది పొడుగునా. కానీ బట్ అలాంటి దయనీయ అది వేసి రోడ్డు మీదకి వెళ్తుంటే పాపం అది గారు ఆ నడక చూడు ఎలా వచ్చి, పాపం రా ఇంకా బతిగా ఉన్నాడు రా